అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలతో పాటు పెట్టుబడి సహాయం తదితర అంశాలను సభ దృష్టికి తీసుకెళ్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గత సమావేశాల్లో రైతాంగం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పొలాలకు వెళ్లే మార్గాలపై సభలో చర్చించి పొలం బాట నిధులు మంజూరు చేయించామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలే ఎజెండాగా తమ వ్యూహం ఉండబోతుంది అంటున్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గతంలో అనేక సందర్భాల్లో బీజేఎల్పీ ఉపనేత అయినటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతు సమస్యలతో పాటు అనేక సమస్యలపై చర్చించడం జరిగింది, సభ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా పొలం బాట సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నేపథ్యం, ఏదైతే పొలాలకు వెళ్ళే రైతులు ఉన్నారో ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో దీన్ని హైలైట్ చేయడం జరిగింది. దీంతోపాటు పంట ఉత్పత్తులు ఏదైతే పత్తి, సోయాబీన్ వీటి పరిమితి పెంపుకు సంబంధించి అనేక సందర్భాల్లో అసెంబ్లీతో పాటు సంబంధిత మంత్రులకు కూడా విన్నవించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఏ సమస్య ప్రధానంగా తీసుకుంటారనే విషయంపై శంకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సమావేశంలో ప్రధానంగా దేని మీద చర్చ సాగే అవకాశం ఉంది? ఈసారి బీజేపీ దేని ఫోకస్ చేస్తుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చాలా గొప్పగా తయారు చేసిండ్రు. మేము అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి చెప్పినాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాన్ని తీర్చడం ప్రభుత్వం బాధ్యత. కానీ మాకు అధికారం వచ్చింది, మేము ఇచ్చినటువంటి హామీలతో సంబంధం లేదంటే అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీల మీద మాట్లాడతాం. 6 గ్యారంటీలు అరకొరగా మీరు అమలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతున్నది కేవలం 6 గ్యారంటీలే కాదు, దాదాపు 350 నుంచి 400 హామీలు ఇచ్చారు. ఈరోజు గతంలో చెప్పిన 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4000 చేసే బాధ్యత మాది అని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వృద్ధులైనటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ లేక, వితంతువులకు పెన్షన్ లేక 10,000 రూపాయలు ఉన్నటువంటి రైతు బంధుని 15,000 రూపాయలు చేస్తామని అన్నారు. ఈ రకంగా ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు, పార్టీగా హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విఫలమైంది. ఆ విషయం మీద తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రత్యేకంగా రైతుల పరిస్థితి ఈ సంవత్సరం నా రాజకీయ అనుభవంలో 32-33 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఇంత ఘోరమైనటువంటి కరువు చూడలేదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పండిస్తున్నటువంటి రైతులు, సోయాబీన్ పండిస్తున్న రైతులు ఎకరానికి 2 నుంచి 3 కుంటలు దిగుబడి రాలేదు. అదేవిధంగా సోయాబీన్ కూడా 2-3 కుంటలు దిగుబడి రాలేదు. కనీసం 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తే కానీ రైతులకు పెట్టుబడి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇంత వర్షాలు అధికమైనవి. ఒక పక్క రైతుకు ఈ ప్రభుత్వం కల్పిస్తానన్నటువంటి ఫసల్ బీమా, పంటల బీమా కల్పించలేదు. రాష్ట్ర శాసనసభలో ఆ రోజు నేను అడిగిన, ప్రభుత్వం రైతులకు బీమా అనేది ఇస్తేనే రైతులు కొంత ధీమాగా ఉండగలుగుతారు. ఆ రకంగా బడ్జెట్ కేటాయించాలనంటే 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఆ బడ్జెట్లో కేటాయింపులు చేసిన తర్వాత నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి, కానీ దురదృష్టం ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు కేటాయించి 3 పైసలు కూడా విడుదల చేయక ఈరోజు రైతుల కష్టాలకు కారకులైనరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులకు పంటల బీమా కావాలి, రైతులకు పంటల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ సంవత్సరం అతి వర్షాలు పడి ఎకరానికి 2-3 క్వింటాలు దిగుబడి రానటువంటి రైతులు తెచ్చినటువంటి అప్పులను ఎట్లా కట్టాలనే విపరీతమైనటువంటి బాధలలో ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక స్టేట్మెంట్ రావాలని పట్టుబడతాం. రైతులు తీసుకున్నటువంటి బ్యాంకులకు అయితే రుణాలు ఉన్నాయో మానిటరింగ్ చేస్తారా, రీషెడ్యూల్ చేస్తారా, ఏ రకంగా చేస్తారో రైతు, ఎందుకంటే ఇప్పుడు రుణం కట్టేటటువంటి పరిస్థితులు లేడు. రైతు బయట నుంచి తీసుకొచ్చినట్టు బాకీ కట్టాలి, బ్యాంకు నుంచి తీసుకున్నట్టు బాకీ కట్టాలి. పంటలేమో దిగుబడి రాలేదు, విపరీతమైనటువంటి వర్షాలు వచ్చినాయి, వరదల వల్ల కొట్టుకుపోయినటువంటి నష్టపోయినటువంటి రైతులకు నయా పైసా కూడా ప్రభుత్వం నుంచి సాయం దొరకలేదు. ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పకుండా ప్రతిపక్ష పాత్రగా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రేపు శాసనసభలో ప్రస్తావిస్తుంది. రబీకి సంబంధించి పెట్టుబడి సాయం అందించే విషయంలో పూర్తిగా సాగుకు యోగ్యమైన భూమికే ఇస్తామని చెప్పి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది, ప్రకటన జారీ చేయడం జరిగింది. దీని మీద క్లారిటీ వస్తుందా ఖచ్చితంగా? అంటే రైతు బంధు పెట్టుబడి సాయం ఇప్పటికే 2-3 సార్లుగా ఎగవేశారు. అంటే ఒక్క విషయం మాత్రం ఇది, ఏదో రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు ఇస్తామనంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. వ్యవసాయం చేయనటువంటి భూములకు రైతు బంధు ఇస్తామనంటే కూడా అది మంచి పద్ధతి. కానీ ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తాడు,
దానికి లిమిట్ లేకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఎంతైనా సరే ఆ రైతు వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేస్తున్నటువంటి సాగు చేస్తున్నటువంటి భూమికి అంతా కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యాలు వస్తే వాళ్ళకు సబ్సిడీలు ఇస్తున్నాం. ఈరోజు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళకు సబ్సిడీ ఇస్తున్నాం, 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సబ్సిడీ ఇస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున రాజధానిలో వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని కేటాయిస్తున్నారు. రైతు దగ్గరికి వచ్చేసరికంటే లేని ఆంక్షలు ఆర్థిక ఆంక్షలు పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది కాబట్టి మేము రైతుకు పెద్ద మొత్తంలో సాయం చేయలేకపోతున్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకు తాను ఎంతైనా వ్యవసాయం చేయగలి దానికి పెట్టుబడి పూర్తిగా సాయం రావాలి. ఈరోజు ప్రభుత్వం గొప్పగా ఒక ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయంతో రైతు వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు బ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణం తీసుకొచ్చి తను కుటుంబం అంతా కూడా కష్టపడితే కానీ వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు. అంత కష్టపడి వ్యవసాయం చేసిన తర్వాత కూడా ఈరోజు పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిలో 30% కూడా పెట్టుబడి బయటకు రానటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎంపీటీసీ ఏదైతే సర్పంచ్ ఎన్నికలు పర్ఫెక్ట్గా చేశామో, పరిషత్ ఎన్నికలు అసెంబ్లీలో చర్చ తర్వాత రిజర్వేషన్లపై చర్చ తర్వాతనే అనౌన్స్ చేస్తాం, డిసిషన్ తీసుకుంటాం అంటున్నారు. దీని మీద ఏం చర్చిస్తారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక మాట చెప్పింది, 42% ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తాము. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే సిడబ్ల్యూసీ తీర్మానంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు వాళ్ళ ఆధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు వాళ్ళ సిడబ్ల్యూసీ తీర్మానంలో రాసుకున్నారు. దేశమంతా తిరిగి చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తున్నామని. అసలు ఎక్కడిచ్చిండ్రు, ఎవరికి 42% రిజర్వేషన్లు వచ్చినాయి? తప్పకుండా ఆ విషయం మీద మేము అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. ఈ ప్రభుత్వం మేము ఆ రోజు చెప్పినాం, మీరు కేవలం ఆశల పల్లకిలో ఊరేగించేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. మీకు షెడ్యూల్ 9 గురించి తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి తెలుసు. ఈరోజు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు పడ్డటువంటి ఆ రాష్ట్రాల రిజర్వేషన్ల కష్టాలు తెలుసు. ఇవన్నీ తెలిసిండి కూడా కేవలం ఎన్నికల సమయంలో బీసీలను మోసం చేయడానికి మాత్రమే మీరు హామీ ఇచ్చారు. తప్పకుండా ఆ విషయాల మీద కూడా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మొత్తంగా రైతు సమస్యలతో పాటు అనేకంగా ఉన్నటువంటి సమస్యలను చర్చకు తీసుకొచ్చాం, పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్